ప్రభునామన అందరికీ ప్రేమ వందనాలు. దేవుని మహాకృప చేత దేవుడు మనకు కావలసిన ఆరోగ్యమును పొడిగించి మరి యొక్క నూతన దినములు సజీవులకు ఉంచిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. రెండవ భాగం 7 నుండి 12 వచనాల వరకు మనం చదువుకొని దేవుడిచ్చిన తలంపులను బట్టి వాక్యము ధ్యానం చేద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములోను నీకు నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటికి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఒక పాట పాడుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 569వ కీర్తన పాడుకుందాం. అందరికి వచ్చిన పాటే 569వ కీర్తన. అడుగడుగునని అడుగు జాడలో నడిచెదనే సయ్యా, అనువనువుననే నీ సన్నిధిని కోరెదనే సయ్యా. అడుగడుగునని అడుగు జాడలో నడిచెద నేసయ్యా, అనువనువుననే నీ సన్నిధిని కోరెద నేసయ్యా. నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా. నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడలో నడిచెద నేసయ్యా, అనువనువుననే నీ సన్నిధిని కోరెద నేసయ్యా. నిన్ను చూస్తూ నీటిపై నడిచెను అలనాడు పేతురు, నిన్ను చూస్తూ నీటిపై నడిచెను అలనాడు పేతురు. గాలిని చూచి మునగసాగెను దుడుకు పేతురు. గాలిని చూచి మునగసాగెను దుడుకు పేతురు. నీవు లేక నీ తోడు లేక ఏ సాగలేనయ్యా, యాత్రను
సాగించలేనయ్యా. నీతో కలచి ఏండ్ల తరబడి ఆనుకు నడిచెను. నీతో కలచి ఏండ్ల తరబడి ఆనుకు నడిచెను. కాయముతోనే పరము చేరి ధన్యుడాయను. కాయముతోనే పరము చేరి ధన్యుడాయను. నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా. యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడలు నడిచెద నేసయ్యా. అనువనువుననే నీ సన్నిధిని కోరెద నేసయ్యా. నిన్ను గురిగా పరుగు తీచెను అపోస్తలుడవు పౌలు. నిన్ను గురిగా పరుగు తీచెను అపోస్తలుడవు పౌలు. ఆఖరు వరకు తన విశ్వాసము కాపాడుకొనే పౌలు. ఆఖరి వరకు తన విశ్వాసము కాపాడుకొనే పౌలు. నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా. యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడలు నడిచెదనే సయ్యా. అనువనువునని సన్నిధిని కోరెదనే సయ్యా. దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ లాక్డౌన్లో మరి నేను కూడా తిమోతి పత్రిక మీద ధ్యానం చేస్తూ వాక్యము అందిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 4వ అధ్యాయం మొదటి భాగం వరకు, మొదటి అధ్యాయం నుండి నమ్మకము అనేది తిమోతి మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రికలో 3 పత్రికలో నమ్మకం అనేది రాయబడి ఉంది. మరి నమ్మకమైన పరిచర్య మనకు దేవుడు అప్పగించాడు. దీన్ని మనం నమ్మకముగా చేసిన ఎడల ఏ రీతిగా అభివృద్ధి పొందుతాం అనేది మనము ధ్యానం చేస్తూ వచ్చాం. 4వ అధ్యాయానికి ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మరి దైవజనుడు ఎలాగా ఉండాలి అనేది మనము చూస్తూ ఉన్నాం. దైవజనుడు ఎలాగా ఉండాలి. మొదటి భాగంలో మనం మొదటి 6 వచనాలలో ధ్యానం చేశాం. దైవజనుడు మరి దయ్యముల బోధను కనిపెట్టాలి, మరి అలాగే వేషధారులను కనిపెట్టాలి, వాక్యము నుండి తప్పించే వారిని కనిపెట్టాలి, వాక్యమును తిరస్కరించే వారిని కనిపెట్టాలి. దైవజనుడు వీటిని కనిపెట్టి మరి ఖండించి కాపాడాలి అనేది మనం చూసాం. మరి అలాగే మరి 7 నుండి 12 వచనాలు మనము చూసినట్లయితే ఇక్కడ మరి మనము గమనించాల్సిన విషయాలు, దైవజనుడు ఏ రీతిగా ఉండాలి. 4వ అధ్యాయానికి ముఖ్య భాగం దైవజనుడు ఎలా ఉండాలి అనేది మనం ఒక భాగంలో ధ్యానం చేశాం. 2వ భాగంలో కూడా దైవజనుడు ఎలా ఉండాలి
అనేది మనం చూసినట్లయితే మాదిరిగా ఉండాలి దైవజనుడు. ఈ భాగంలో మనం చూసేది మాదిరిగా ఉండాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుకున్న 4-7 వచనములు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములోను నీకు నీవే సాధకము చేసుకొనుము. గమనించినట్లయితే ప్రియులారా, చెడు విషయాన్ని వాక్య అభ్యాసం చేసి దైవభక్తి గల మాదిరి గల పరిచారకుడుగా ఉన్న దైవజనుడు ఇక్కడ మనం గమనించినట్లయితే చెడు అపవిత్రమైన ముచ్చట్లను మనము జాగ్రత్తగా గమనించాలి. చెడు ఈ యొక్క భాగంలో మనము గమనించినట్లయితే ఏమంటున్నాడు అనంటే, మరి చెడు విషయంలో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. అదిగాక సాధకము అనే మాట మనం చూస్తాం. సాధకము అనంటే సాధకము చేసేవారు, మరి సైనికులు సాధకం చేస్తారు. ఒక సైనికుడు ఒక సాధన. ఇక్కడ మనకు సైనికుడు కనబడుతున్నాడు. కాబట్టి ఈ చెడు అపవిత్రతమైన అన్నిటినీ సైనికుడు ప్రేమించేవాడుగా లేడు. తనకు సాధకం అదే, అతను పోరాడుతున్న పోరాటంలో ఒక సాధకాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. సైనికుడు ఒక సాధకం, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక నియమం. అలాగే దైవజనుడు కూడా ఆత్మ సంబంధంగా ఒక సాధకం, ఒక నియమం, ఒక పద్ధతి గమనించినట్లయితే మరి ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతాం. ఇక్కడ మరి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి వాటితో మనకు పని లేదు. మనం పవిత్రుడం. అపవిత్రత విషయంలో ఎవరుంటారు? దయ్యములు చేసేవారు, వాక్యమును తిరస్కరించేవారు, వారు ముసలమ్మ ముచ్చట్లు వారికి సాధకం. పోరాడేవాడికి మరి దేవుని యందు మరి ఆత్మ సంబంధమైన సాధకం. అది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, తీతు పత్రిక 1:14 మనం చూసినట్లయితే, తీతు పత్రికలు 1:14 మనం గమనించినట్లయితే చూడండి, హేతువు చేత వారు యూదుల కల్పనా కథలు సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఎట్లా అంటున్నారు? హేతువు చేత కల్పనా కథలు, దేవుని వాక్యములో లేనివి, దేవుని గ్రంథములో రాయనివి, అవి కల్పనా కథలు అనని మనము జాగ్రత్తగా గమనించాలి. కల్పనా కథలు దేవుని వాక్యములో రాయబడలేదు ప్రియులారా, వాటితోటి మనకు అవసరం లేదు. అందుకని వాటిని ఏమంటున్నాడు? విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపు. విశ్వాస విషయంలో కఠినముగా గద్దించాలి. ఈ చెడు తలంపులకు మనకు సంబంధం ఏమాత్రము లేదు. అలాగే 2 తిమోతి పత్రిక 4:4 కూడా మనం చూసినట్లయితే ఇంకొక మాట మనం గమనించినట్లయితే చూడండి, సత్యమునకు సెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. సత్యమునకు సెవియరు, సత్యానికి లోబడరు. ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, ఈ చెడు తలంపులు మనకు మరి ఏమాత్రము ఉండకూడదు. దైవజనుల్లో ఉండకూడదు, సంఘములో ఉండకూడదు. దైవజనుడు ఎలాగ ఉంటే సంఘం అలాగుంటుంది అనేది ఇక్కడ మనకు చెప్పబడుతుంది. సాధకములో నువ్వు ఎట్లాగా అది దేహాన్ని సాధకం, ఆ పోరాటానికి సాధకం చేస్తున్నాడు సైనికుడు. మనము కూడా పరలోక సంబంధమైన విషయంలో సాధకం, మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసి వినయ విధేయత క్రమం, ఇది మనకు సాధకం. ఆ యొక్క సైనికుడు దాన్ని సాధకం చేస్తూ ఉన్నాడు. ఆ పోరాటం పోరాడాలని అంటే
తనకున్న సాధనాలన్నిటినీ, దేహాన్ని మరి నలుపుతూ ఉన్నాడు. మనము కూడా దేహాన్ని దాసుడుగా చేసుకోవాలి తప్ప అధికారికంగా చేసుకోకూడదు. దైవజనుడైన దైవభక్తుడు, దేవునికి మాదిరిగా ఉండేవాడు దేహాన్ని దాసుడుగా చేసుకోవాలి, అధికారిగా చేసుకోకూడదు. ఎప్పుడైతే దాసుడుగా మనం దేహాన్ని చేసుకుంటామో, మరి గమనించినట్లయితే చూడండి, మనం కొన్ని విషయాలు చూస్తాం ప్రియులారా. మరి కొత్త సిద్ధాంతాలు ఏమి లేవు, పాత సిద్ధాంతాలే దేవుని భక్తులు మనము గాయకొనాలి. కనిపెట్టలేము కొత్త సిద్ధాంతాలు, కల్పనా కథలు, వీటన్నిటిని మనం కనిపెట్టలేము. దైవజనుడు ఎలా ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 12 వచనాలలో దైవజనుడు మాదిరిగా ఉండాలి. తన దేహాన్ని సాధకం చేసుకుంటూ ఉండాలి. మరి మనం గమనించినట్లయితే మరి ఒక మాట చూద్దాం. చూడండి, చెడు అపవిత్రత ఒక భాగం 4:7. అలాగే మరి 4:7-8లో తాత్కాలికమైన శరీర సంబంధమైన సాధకం. తాత్కాలికం అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఏమంటున్నాడు? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయంలో, అంటే తాత్కాలికమైన శరీర సాధకం కాదు, మనం శాశ్వతమైన విషయంలో మనం ఉన్నాం. ఇక్కడ అక్కడ అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, ఇలో పెట్టు కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహాన్ని మనం ఏం చేయాలి? దాసుడుగా నలగొట్టాలి దేహాన్ని. అప్పుడే దేవుణ్ణి మహిమపరుస్తాం. అధికారికంగా మన దేహాన్ని మలుచుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మహిమపరచలేము. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరగరా? ప్రశ్న. మీరు మీ సొత్తు కాదు, ఇలో పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. దేహముతో దేవునిని మహిమపరచాలంటే దేహాన్ని నలగగొట్టుకోవాలి ప్రియుల. రోమాపత్రిక 12వ అధ్యాయం మనకు తెలిసిన విషయమే. మొదటి 2 వచనాలలో మనం చూసినట్లయితే చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి. దేవునికి సమర్పించుకోమని పౌలు గారు బతిమాలుతున్నాడు. ఈ దేహమును దేవునికి, ఈ దేహము దేవునిది. ఆయన కొన్నాడు. మనము మన సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినప్పుడు ఈ పోరాటములో, ఈ యొక్క మాదిరికరమైన జీవితములో మనము దేహాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని మహిమపరుస్తాం. కాబట్టి మా ప్రియమైన వారులారా, మొదటిదిగా చెడు అపవిత్రతకు మనము దూరముగా ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు 7-8లో తాత్కాలికమైన శరీర సంబంధమైన సాధకం అని అంటే సైనికుడుగా మనకి ఇక్కడ గుర్తొస్తున్నాడు. పౌలు గారు ఈ పత్రికలో సైనికుని గురించి తెలియజేస్తున్నాడు. ఆ సైనికుని గురించి మనం ఇప్పుడే చూసాం. మన ప్రధానమంత్రి గారు అర్జెంటుగా వెళ్ళి
మన సైనికులను దర్శించి వారిని బలపరిచి ధైర్యపరిచి వచ్చాడు. మనకందరికీ సంతోషమే. ఒక ప్రధానమంత్రిగా ఉండి సైనికుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాడంటే అలాంటి ప్రధానమంత్రి ఉండాలి. వారిని ధైర్యపరిచి వచ్చాడు. వారు సాధకం చేస్తూ ఉన్నారు. దినచర్య సాధకం దేనికి? వారు పోరాడే పోరాటంలో గెలవాలని. మనము సాధకం చేస్తూ ఉన్నాము ఈ దేహాన్ని. దైవజనుడు సాధకం చేస్తూ ఉండాలి. ప్రార్థన చదువుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, క్రమముగా సమయాన్ని పాటిస్తూ, మరి ఒక సాధకం, దైవజనుడు మాదిరి ఒక సాధకం, ఆత్మ సంబంధమైన సాధకములో మనం ఉన్నట్టు ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే నిత్యమైన భక్తి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నిత్యమైన భక్తి మనం చూస్తూ ఉన్నాం. ఏమని అంటున్నాడు చూడండి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. 1:15 కూడా మనం చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, అది పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులమైన మనము ఆ సువార్తను నమ్మి అంగీకరించే మరి దేవుని బిడలముగా, దేవుని సేవకులముగా, దేవుని పరిచారకులముగా, దేవుని కాపరులముగా, దేవుని బిడలముగా మనము పూర్ణంగీకారమునకు యోగ్యమైన దానిని నమ్ముకున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఒక సైనికుడిని చూపిస్తూ ఆ సైనికుడితో పాటు దేహాన్ని సమర్పించుకోవాలి. ఆ సైనికుడు దేహాన్ని నలగబడుతున్నాడు, సాధకములు తర్బీదు చేస్తున్నాడు. తన వంతు ప్రకారం పోరాడాలనే పోరాటంలో ప్రయాసపడుతూ ఉన్నాడు. అలాగే దైవజనుడైన సేవకుడు, పరిచారకుడు, ఆత్మ సంబంధమైన ఈ సాధకము మనకు ఎంతో అవసరమై ఉన్నది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-27 చూసినట్లయితే చూడండి. 9వ అధ్యాయం 24-27 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ప్రశ్న. అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. సాధకములు అన్ని విషయములలో మితముగా ఉండాలి. మనము కూడా దేహం విషయంలో అధికారపూర్వకంగా ఈ దేహాన్ని మనం చేసుకోకుండా మితముగా దీన్ని నలగగొడుతూ మితముగా ఉండాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియుల. మితముగా ఉండు. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. వారు భూలోక సంబంధమైన ఒక మరి కిరీటమును పొందుటకు వారు ఉంటే, మనము పరసంబంధమైన వాడబారని కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం పొందడానికి మనము మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టుకున్నట్టు నేను పోట్లాడుట లేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనేమై భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకునుచున్నాను. అది శరీరాన్ని దాసునుగా చేయాలండి ప్రియులారా. అధికారికంగా చేయదు. అధికారికంగా చేస్తే ఈ శరీరంలో మనం తట్టుకోలేము, మాదిరిగా కనబడలేము, విశ్వాసం కొనసాగించలేము,
దీన్ని ఎప్పుడైతే దాసుడు అంటే తగ్గింపు జీవితం, లోబడే జీవితం, ఆ రీతిలో ఈ శరీరాన్ని మనం నలగొట్టుకున్నప్పుడు దేవుని కార్యాన్ని మనము చేయగలం ప్రియులారా. కాబట్టి మనము జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, అందుకే అంటున్నాడు 11వ వచనం, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. అది ఏమని? చెడు ముచ్చట్ల నుండి దూరంగా కావాలి, చెడు ముచ్చట్ల నుండి దూరంగా కావాలి, తాత్కాలికమైన శరీర సంబంధం నుండి శరీరాన్ని నలగొట్టుకోవాలి, నిత్యమైన దైవ భక్తి. అది ఈ 3 విషయాలను తెలియజేస్తూ 11వ వచనం అంటున్నాడు, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఈ 3 విషయంలో బోధించి మాదిరిగా ఉండము. 11, 12 వచనం చూడండి, నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. విశ్వాసులకు మాదిరిగా ఉండము అనని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మాదిరికరమైన జీవితం, దైవజనుడు మాదిరికరంగా, నమ్మకంగా, మాదిరిగా ఉండాలి. అయితే కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాం. మనము గమనించినట్లయితే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 21వ వచనంలో మనము గమనించినట్లయితే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దైవజనుని యొక్క నమ్మకమైన మాదిరి. దేహాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటాడో, దేహము దేవుని ఆలయమని ఎప్పుడైతే అంగీకరిస్తాడో, దైవజనుడు ఎలా ఉండాలనో ఆ మాదిరి ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. మొదటిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాదిరి చూస్తున్నాం ప్రియులారా. ఆయన మాదిరి చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు. అది ఆయన దేహాన్ని నలగగొట్టాడు, కలువరి శిలువకు అప్పగించుకున్నాడు, రక్తమంతా కార్చాడు, చనిపై సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన దేహం ఏ రీతిగా నలగగొట్టుకుని మాదిరి చూపించాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి ఒక మాట చూసినట్లయితే, మరి అపోస్తల కార్యం క్రీస్తు మాదిరి చూశాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం త్వరగా మన సమయం దాటిపోతుంది. 20వ అధ్యాయం 34, 35 చూద్దాం. చూడండి, 34, 35. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితమని చెప్పాను. అపోస్తులుల మాదిరి, క్రీస్తు మాదిరి చూశాము, అపోస్తులుల మాదిరి. ఇక్కడ ఏమంటున్నాడు? అన్ని విషయములలో మాదిరిగా ఉండము, అన్ని విషయములలో మాదిరిగా ఉండము. ఇచ్చుటలో మాదిరి, క్రీస్తులో మాదిరి మనం చూస్తున్నాం ప్రియులారా. అదే మనము గమనించినట్లయితే మరి ఇక్కడ మనం చూద్దాం. చూడండి, 1 తిమోతికి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము తన ప్రధాన పాపి నాయందు
కనబరుచున్నట్లు నేను కనికరింపబడితిని. నిత్య జీవము నిమిత్తము మాదిరి. మనం చూసినట్లయితే సత్క్రియలు చేసే దాంట్లో దోర్గా మాదిరిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్తగా మనం దైవజనుడు ఎలాగుండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 12 వరకు మాదిరి గల దైవజనుడుగా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు, చెడు మాటలు విసర్జించాలి. అలాగే మరి తన శరీరాన్ని సాధకం చేసుకోవాలి. అలాగే దైవభక్తి విషయంలో మాదిరిగా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం. మన సమయం త్వరగా ముగిసిపోతూ ఉన్నది. మరి ఒక మాట మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా, మరి మాటలో మాదిరి. మాటలో ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మనము అన్ని విషయములలో ఎదుగుదాము. అలాగే కీర్తన 106:33 చూస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూస్తాం ప్రియులారా, మాటలోను మాదిరి. కీర్తన 106 కీర్తన 33వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మాటలో మాదిరి ఉండాలి. ఇక్కడ మోషే గారు మాటలో జారినట్లు మనము చూస్తూ ఉన్నాం. మాటలో జారాడు. మాటలో తేడా వచ్చినందువల్ల ఏమయ్యాడు? కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు. మాటలో మాదిరి. యోబు 2:10 మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ మనం గమనించినట్లయితే చూడండి, యోబు 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింప తగదా అనను. ఈ సంగతులు ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. మాటలో మాదిరి. మా ప్రియమైన వారులారా, సంఘములో మాదిరి చూడండి. సంఘములో మాదిరి. తెస్సలోనీయులకు రాసిన సంఘములో మాదిరి. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1:7 చూద్దాం. 1:7 చూసినట్లయితే ఏమంటున్నాడు? కాబట్టి నేను మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిని. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలో అఖాయలో మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మాసిదోనియాలో మ్రోగెను. మా ప్రియమైన వారులారా, సంఘం మాసిదోనియాలో మాదిరి. నేను కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోని విశ్వాసులందరికీ మాదిరి అయితిని. సంఘములో మాదిరి. యేసుక్రీస్తు మాదిరి. అపోస్తులుల మాదిరి. యోబు మాదిరి. చూస్తూ ఉన్నాము. దైవజనుడు మాదిరిగా ఉండాలి. అలాగే మనం గమనించినట్లయితే ప్రవర్తనలో రూతు బోయజ్ మీ సత్ప్రవర్తన తెలిసిన విషయం అందరికీ. రూతు బోయజ్ ఎంత మాదిరిగా ఉన్నారు. అలాగే తీతు పత్రిక 1:16 కూడా ఒక మాట చూద్దాం. చూడండి, తీతు పత్రిక 1:16.
మొదటి అధ్యాయం 16వ వచనములో మనం గమనించినట్లయితే ఎట్లా ఉన్నదో చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయం భ్రష్టులనై ఉండేది. తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు. అది క్రియలు లేని విశ్వాసం మాదిరికరమైంది కాదు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉన్నారు. ప్రేమలో మనం చూసినట్లయితే చూడండి, ప్రేమలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ లేనివాడు డంబముగా ఉన్నాడు. ప్రేమలో మాదిరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి మా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా మనం గమనించినట్లయితే విశ్వాస విషయములో చూసినట్లయితే 1:14 తిమోతి 1:14, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. విశ్వాసం, క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసం. అలాగే 2:15 కూడా మనం చూసినట్లయితే చూడండి, 2:15, అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన ఎడల అంటున్నాడు. విశ్వాసములో నిలకడ, విశ్వాసములో మాదిరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమయు, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము. దైవజనుడా విశ్వాసమును కాపాడుకో. విశ్వాసములో మాదిరి 2వ తిమోతి పత్రిక 1:13 కూడా మనం చూసినట్లయితే చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం. ప్రేమైన వారులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 2వ భాగంలో మనము ధ్యానం చేసిన విషయాలు ప్రియులారా, 2వ భాగంలో మొదటి 7వ వచనం నుండి మరి 12వ వచనం వరకు 3 విషయాలు మనం ధ్యానం చేశాం. చెడు అపవిత్రత నుండి మనము మరి దూరంగా ఉండాలి. తాత్కాలికమైన శరీరం, తాత్కాలికమైన పోరాటం. ఇక్కడ సైనికుడు తాత్కాలికమైంది, ఈ లోక బహుమానం కొరకు ప్రయాసపడుతున్నాడు. మనం ఇక్కడ పరలోకం కోసం మనం నిత్యమైన కిరీటం, మహిమ కిరీటం, వాడబారని కిరీటం, ఆ పందెపు రంగంలో ఆత్మీయ పోరాటం మనం పోరాడుతున్నాం. నిత్యమైన భక్తి, మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను మాదిరికరమైన జీవితం మనం జీవించాలి. దైవజనుడు ఎలాగుండాలి? నమ్మకమైన మాదిరి పరిచారకుడు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ అపారమైన కృపచేత మమ్మలను వెదకి రక్షించుకున్నందుకై స్తోత్రములు, వందనాలు. మరి 4వ అధ్యాయం 2వ భాగం, మరి నాయన మాదిరికరమైన మా తండ్రి దైవజనుడుగా ఉండటానికి మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానం బట్టి స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.